ఆదిలాబాద్ కలెక్టరేట్ భవనం పైకప్పు కూలిన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు హెల్మెట్లు ధరించి నిరసన తెలిపారు. కుప్పకూలిన ప్రాంతాన్ని నాయకులు పరిశీలించారు. నిజాం కాలం నాటి పురాతన భవనం కావడంతో ప్రమాదాలు జరగవచ్చన్న ముందస్తు జాగ్రత్తతోనే కేసీఆర్ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లను రాష్ట్రంలో నిర్మించిందని గుర్తు చేస్తున్నారు. జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు ఇక్కడే ఉన్న ఘటనను పరిశీలించకపోవడం సిగ్గుచేటని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. రేపు సాయంత్రం నిన్న సాయంత్రం కలెక్టరేట్ ఆఫీస్ ఆదిలాబాద్ మా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు కలెక్టరేట్ భవనంలోనే రివ్యూ మీటింగ్ ఫ్లడ్ గురించి వచ్చారు. ప్రధానమైన బిల్డింగ్ ఇది. నిజాం రాజు కట్టిన బిల్డింగ్ 1948లో స్టార్ట్ అయింది. 78 ఇయర్స్ కన్స్ట్రక్షన్ పూర్తి అయిపోయింది. ఇదే ఎప్పుడైనా ప్రమాదం జరగవచ్చని కేసీఆర్ గారు 4 ఇయర్ బ్యాక్ 69 crores రూపీస్ శాంక్షన్ చేసి కట్టడం జరిగింది. మరిపోయినటువంటి భవనం కూడా గౌరవ మంత్రివర్యులు సందర్శించకపోవడం శోచనీయం. మరి వారి విజ్ఞతగా వేస్తున్నాం. మరి ఇంత పెద్ద భవనం కూలిందంటే ఇక్కడ అధికారులు ఉన్నారా, ఎవరికైనా దెబ్బలు తగిలినాయా అన్నది కూడా లేకుండా మరి తన వ్యూ మీటింగ్ని చేసుకొని వెళ్ళడం జరిగింది. ఇది దాదాపు 50 నుంచి 60 సంవత్సరాల క్రితం నవాబులు కట్టినటువంటి బిల్డింగ్. దీనికి వర్షాకాలం మరి అతివృష్టి అనావృష్టి ఈ సంవత్సరం ఇంతకన్నా దురదృష్టం లేదు. వర్షం అంటే విపరీతంగా వర్షం పడుతున్నది. రోజు వర్షాలతోని మరి పత్తి పంటలు కానీ సోయాబీన్ పంటలు కానీ దాంతోపాటు ఇలా మనకు కళ్ళ ముందు కనిపించే కలెక్టరేట్ బిల్డింగే కూలిపోయిందంటే మరి మన తాతల నాడు కట్టుకున్న బిల్డింగ్లు కూడా ఎన్నో కూలిపోయినాయి. ఇది కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక నిదర్శనం తెలాలన్న ఉద్దేశంతో ఇలా భగవంతుడు ఇలా కలెక్టరేట్ బిల్డింగ్ కూడా కూడబెట్టడం జరుగుతుంది. మరి గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఆనాడు దాదాపు 60-65 కోట్లతోని అక్కడ కొత్త బిల్డింగ్ కూడా మంజూరు చేస్తే ఆ బిల్డింగ్ తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగానైతే ఏ స్టేజ్లో ఉన్నదో ఇయ్యాలని కూడా దాదాపు 24 నెలల కాలం అవుతున్నది. అక్కడే స్టేజ్లో ఉన్నది. మరి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. దానికి 10 రూపాయల పర్సెంటేజ్ కూడా అడగడంతో మరి పట్టినటువంటి గుత్తదారు కూడా దాన్ని అంతగా ఇడ్చబెట్టడం జరిగింది. మరి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ బుద్ధి తెచ్చుకొని ఆ బిల్డింగ్ని పూర్తి చేసి ఇక్కడ నుంచి కలెక్టరేట్ బిల్డింగ్ని అక్కడ షిఫ్ట్ చేయాలని కూడా ఈ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మరి కూలినటువంటి భవనం కూడా